అప్పట్లో దశావతారం కోసం కమల్ హాసన్ 10 గెటప్లు వేశాడు. ఔరా అనిపించాడు. ఇలా గెటప్లు మార్చిన హీరోలు చాలా మంది కనిపిస్తారు. అయితే ఒక సినిమాకు 47 గెటప్లు వేయడం ఎక్కడైనా చూసారా? విన్నారా? తమిళ హీరో కార్తీ కాశ్మీర సినిమా కోసం అదే చేశాడట. ఈ సినిమాలో అతను 47 గెటప్ల్లో కనిపిస్తాడట. గెటప్ అంటే జస్ట్ డ్రెస్ మార్చేయడం కాదు, లుక్ కూడా వేరుగా ఉంటుందట. ఈ సినిమాలో ఇన్ని గెటప్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఆ స్క్రిప్ట్ అంతగా ఏం డిమాండ్ చేసిందో చెప్పలేం. కానీ తాను ఈ సినిమా కోసం 47 గెటప్లు వేసిన విషయం మాత్రం వాస్తవం అని చెప్పాడు కార్తీ. తన కెరియర్లో ఏ సినిమాకు లేనంతగా ఈ సినిమాకు కష్టపడాల్సి వచ్చిందని, నెలల తరబడి కష్టపడి అలసిపోయారని చెప్పిన కార్తీ ఆ కష్టానికి సరైన ఫలితమే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సినిమాకు అవసరం కాబట్టే ఇంత కష్టపడ్డానన్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన కాశ్మీర ఫస్ట్ లుక్ అటు తమిళంలో ఇటు తెలుగులో చర్చనీయాంశంగా మారింది. ఈ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు కూడా మన జనాలకు తెలియదు. కానీ కార్తీ ఫస్ట్ లుక్ చూశాక మాత్రం ఆశ్చర్యపోతూ ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. కపాల మాంత్రికుడి తరహాలో ఉన్న కార్తీక్ గెటప్ సినిమా మీద ఆసక్తి రేకెత్తించింది. పీవీపీ సినిమా 60 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. అక్టోబర్ నెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.